శ్రీ గురుభ్యో నమః. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులతోటి 5 భాషలతో రిలీజ్ అవుతూ అసలు ఆ పేరు తలుచుకుంటేనే గూస్ బంప్స్, ఒక ఎమోషనల్ ఫీలింగ్, బోల్డ్ అని లాంగ్వేజెస్, ఇంత భారీ స్టార్ కాస్ట్, లొకేషన్స్ అండ్ ఒక గొప్ప మెసేజ్తో మన కోసం గ్రాండ్గా రిలీజ్ అయిపోతున్న చిత్రం అఖండ తాండవం December 5th. మరి ఈరోజు మన అభిమాన నటులతోటి ఈరోజు మాట్లాడుతున్నాం. అఖండ టీమ్ ఇస్ హియర్. బాలకృష్ణ గారికి నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నారు. హాయ్ సంయుక్త, హౌ ఆర్ యు డూయింగ్? ఐఎమ్ గుడ్. తెలుస్తుంది ఖచ్చితంగా విడుదల కాబోతుంది, ఎలా ఉంటుందో ఆనందం. టోటలీ. అండ్ హర్షాలి, వెల్కమ్. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ యు ఆర్ లుకింగ్ Thank you అండ్ so much. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. నందమూరి బాలకృష్ణ గారు అంటేనే మాకు పిచ్చ అభిమానం. వాచ్ చేస్తున్న అశేష ప్రజానికానికి అఖండ 2 ఈ సంవత్సరంలో మాకు ఒక పెద్ద భారీ గిఫ్ట్. తెలుగు సినీ పరిశ్రమే కాకుండా 5 భాషల్లో. అది కూడా ఈ సంవత్సరం వాజ్ అ రాకింగ్ ఇయర్ ఫర్ యూ బాలా సార్. ఫస్ట్ పద్మభూషణ్లు అయ్యారు అండ్ ఈ సంవత్సరం భగవంత కేసరికి నేషనల్ అవార్డ్ అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. సో 2025 ఎలా ఉండింది? చాలా బాగుంటుందండి. ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను అందరి హృదయాల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించుకుంటూ, అంటే ఆయన వారసుడుగా అటు సినిమాల్లో ఆయన మరబడిని ముందుకు తీసుకెళ్తూ అటు అన్ని రకాల సినిమాలు, అటు పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, సాంఘికాలు కానివ్వండి, సైన్స్ ఫిక్షన్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాటిలన్నిటికీ ఇటువంటి ప్రశంసలు కురిపిస్తున్నందుకు అటు ముందుగా దానికి మూల కారకులైన ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ మేము చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఆదరించి అభిమానించి ఇటువంటి ఘన విజయాలు అందించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు, కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే మన తెలుగు వారి ఒక ప్రత్యేకత. నాన్నగారి దగ్గర నుంచి కూడా ఆయనతోనే మొదలైంది. ఒక కొత్త రకపు సినిమాలు అందించడం, ప్రయోగాత్మక చిత్రాలు ముందే ఊహించి, అంటే ఒక 10 ఏళ్ళ ముందు ఎలా ఉండబోతుందో అని ఊహించి అటువంటి ప్రయోగాత్మక చిత్రాలు ఆయన మొదటి నుంచి చేయడం, దాని ప్రజలు ఆదరించడం, అంటే వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని అభినందించడం, ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇవ్వడం. సో ఆ వరవడిలోనే ఈ యొక్క ఆయన ఈ పరంపరను ముందు తీసుకెళ్తున్నందుకు సో అటువంటివన్నీ ఓకే, చాలా సంతోషం. అటు కేంద్ర ప్రభుత్వం నన్ను ఒక నటుడిగా గుర్తించి ఇన్ని రకరకాల విభిన్నమైన పాత్రలు చేసి ఇన్నేళ్ళు 50 సంవత్సరాలు, అసలు మన ప్రపంచ చరిత్రలోనే అది ఎక్కడ ఏ భాషలోనూ ఎవరికి సాధ్యపడని 50 ఏళ్ళు హీరోగా నటించడం, దాని తర్వాత అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా 3వసారి గెలవడం, తర్వాత ఈ బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా 15 సంవత్సరాలుగా ఉండడం. సో వీటిలన్నిటికీ ఇటువంటి ప్రశంసలు ఇంకా మనం వెన్ను తట్టి ఇంకా వీటిని ఇలాగే కొనసాగించమని ఉత్సాహపరిచినట్టుగా భావిస్తాను. చాలా సంతోషం. వండర్ఫుల్ సార్. ఇక ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగా బ్రహ్మాండంగా పీక్లో ఉన్నాయి అఖండ 2 తాండవంకి. ఒకటి మీ ట్రైలర్ చూసాము, ప్రీ రిలీజ్ చూసాము, అండ్ మీ దివ్యమంగళ స్వరూపం చూస్తుంటే అసలు ఎలా సాధ్యమైంది సార్? అఖండ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో ఆ తర్వాత ఏం జరుగుతుంది అని మేము బాగా ఎక్సైట్ అయ్యాం. మరి మీకు పెద్ద ఛాలెంజ్ ఎలా ఉండింది? కథ అక్కడి నుంచి ఎలా మొదలవుతుంది అసలు?
అంటే మొత్తం కథ సినిమా చెప్పమంట లేదు, ఆ టీజర్ ఇవ్వండి చాలు అంతే. లేదు లేదు, సినిమా ఏంటంటే ముందు నాకు బోయపాటి శ్రీనివాస్ గారికి ఒక మొదటి నుంచి కూడా మేము సినిమా చేసిన లెజెండ్ చేసిన తర్వాత అఖండ మొదటి భాగం చేసిన, ఇప్పుడు అఖండ తాండ రెండో భాగం చేస్తున్నా. ఎప్పుడు మేము ఎక్కువ మా సబ్జెక్ట్ డిస్కషన్స్ కానీ ఎక్కువ పెట్టాం. ఎక్కువ మాదంతా కట్టే కొట్టే తెచ్చే పద్ధతి అంతే. అంటే ఎందుకంటే మాకు అలా కుదిరింది, అంటే ఆయన నాకు ఆయనకు ఉన్న వైబ్రేషన్స్. సో ఏదైనా ఎక్కువ దాని గురించి ఆలోచించాం. ఒక్కొక్కసారి ఒక సినిమా పూర్తి అయ్యాక మళ్ళీ లెజెండ్ చేసినప్పుడు సినిమా గురించి కానీ, లేకపోతే లెజెండ్ అయిన తర్వాత అఖండ చేసినప్పుడు లెజెండ్ గురించి కానీ, లేకపోతే ఎప్పుడు అఖండ తాండవం చేస్తున్నప్పుడు అఖండ గురించి కానీ ఎప్పుడు మేము మాట్లాడుకోం, డిస్కస్ చెయ్యం అసలు. మేము అదొక ఇదిగా ఫీల్ అవ్వం మేము ఎప్పుడు. అంటే ఒకరి మీద ఒక నమ్మకం మాకు. అసలు ఆ జార్జియాలో ఆ మైనస్ టెంపరేచర్స్లో మీరు అలాంటి గెటప్లో వస్తుంటే ఆ ట్రైలర్ చూసి నిజంగా ఒళ్ళు పులకరించిపోయింది సార్ మాకు. ఆ త్రిశూలంతో చేసిన ఫైట్ కానీ, ఆ ఐస్లో జనాలతో చేసిన ఫైట్ కానీ వాజ్ అమేజింగ్. మీకు చలనిపించలేదా, లేదా హౌ ఫోకస్డ్ వేర్ యూ? అంతేనండి, ఇక బాత్రూంలోకి వెళ్తే ఇక ఆకాశమే అంతే. ఇక ఏ మూడ్లో ఉంటాను ఏంటో. ఇప్పుడు ఒక పాత్రకి వెళ్ళేవాడు నాకు తెలియదు ఆ పాత్ర గురించి. పాత్రలో ఆ వేషధారణలో మొట్టమొదటి రోజు నేను కెమెరా ముందుకు వెళ్ళినప్పుడే నాకు తెలుస్తుంది నేనేం చేయాలి. నేను అంటే ఆ పాత్ర నాలో పరకాయ ప్రవేశం చేసి నా చేత నటింపజేస్తుంది. మరి చిన్నారి హర్షాలి, వెల్కమ్. అండ్ యూ లుక్ సో క్యూట్ ఆన్ స్క్రీన్ యాజ్ వెల్. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ ది నందమూరి బాలకృష్ణ? Thank you so much. It was really amazing working with such a legend actor, such an experienced actor. He was really fun on sets. Like, he's really cool, he's really chill, and at the same time he's very down to earth. He's very caring. He took care of me a lot, and he would tell me some improvements in hand gestures and expressions during the shots that can improve my acting and expressions for the scene. And in general, like, he took care of me a lot. I heard the story. ఎప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం అండి అంతే. బాబా ఒకటి నాలో ఉన్న అడ్వాంటేజ్, మా దర్శకులందరూ కూడా వెరీ స్పోర్టివ్. ఏం నేను చెప్పినా అంటే వాళ్ళు తెలుసు నాకున్న అనుభవం కానీ, కాబట్టి వాళ్ళ పనికి కొంచెం తగ్గుతుంది. నెలగా నా పక్క ఆర్టిస్టులకి నేను సజెషన్స్ ఇస్తూ ఉంటాను. ఇస్తున్నప్పుడు వాళ్ళు తెలుసు కదా, వాళ్ళ ముందే కెమెరా ముందు పక్కనే డైరెక్ట్ ఉంటాడు. ఇస్తున్నప్పుడు వాళ్ళంతా చాలా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నాకున్న అనుభవం, కాబట్టి వాళ్ళు ఎంతో అంటే చేయడం కూడా ఒక నా కర్తవ్యంగా ఒక బాధ్యతగా భావిస్తాను. అంటే మీరుంటే సెట్ అంతా ఎనర్జెటిక్గా ఉంటుంది అంటారు. కమాన్ ఎవ్రీబడి, ఆ ఎనర్జీయే వేరు. అది ఆటోమేటిక్గా అందరు యాక్టర్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ మీ త్రయం బోయపాటి, బాలయ్య, తమన్, ఈ కాంబినేషన్కున్న ఆ మ్యాజిక్ ఏంటండి? ప్రతిసారి యూ జస్ట్ గివ్ అస్ బ్లాక్ బస్టర్స్. డైరెక్ట్ గారికి చెప్పానండి. ఇక మేము ఎలా ఒక సినిమా ముందు అంటే సెట్స్కి వెళ్ళక ముందు కానీ దాని గురించి ఎక్కువ ఆయన మీద నాకు నమ్మకం, పూర్తి నమ్మకం. ఈజ్ అ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే అలా అని కాదు, ఇప్పుడు ఈ మొదటి నుంచి సినిమా నుంచి కూడా చూసుకుంటే కథ మొత్తం చెప్పడం, మొదటి నుంచి మళ్ళీ మొదటి భాగం అని రెండో భాగం ఇదంతా ఉండదు మా దగ్గర. నేను చెప్పాను మీకు కట్టే కొట్టే తెచ్చి అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, అరగంటే అంత కూడా ఉండదు, 10 నిమిషాలు మాట్లాడుకుంటాం సబ్జెక్ట్ గురించి. సరే ఓకే లెట్స్ ప్రొసీడ్ అంటాను. ఇక ఎప్పుడు గెటప్లు ఏంటి, షూటింగ్కి ఎప్పుడు వెళ్దామని. అది తప్పితే ఒకరి మీద ఒకటి నమ్మకం. అంటే తర్వాత ఇక మన తమన్, ఆయనకేమో ఇప్పుడు మొన్నే చెప్పారు కూడా ఆయన ఇట ఎలా ఉండబోతుంది సినిమా అని. ఆయన సంగీతపరంగా ఏముంది, ఇప్పుడు ఒక మనం చేసి ఆయన బ్రహ్మాండంగా ఆయన బాణీని సమకూర్చడానికి విషయం ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు ఇక ఆయన అంటుంటాడు, శివుడే నాలో పరకాయ ప్రవేశం చేసి అందరిలో, ఇప్పుడు ఈ సినిమాల్లో దర్శకుడు కానీ, నేను కానీ, తమన్ గారు కానీ, అందరిలో కూడా
మొత్తం అందరిలో ఆ శివుడు పరకాయ ప్రవేశం చేసి మా అందరి చేత మామా పనులు చేయించాడు. మొత్తం ఆ శివాజ్ఞ లేనిదే చీమైన కూడా ఉంటుందంటారు. ఎగ్జాక్ట్లీ. 9 పాటలు మొన్న ప్రీ రిలీజ్లో చూస్తే అసలు ఒళ్ళు పులకరించిపోయిందండి. సిస్టర్స్, సౌందర్య సిస్టర్స్, MS గంగాధర్ గారు, గంగాధర్ శాస్త్రి గారు, తర్వాత ఆయన మన ఇప్పుడు మన శ్రేయ ఘోషల్ గారు కానివ్వండి, లేకపోతే ఐశ్వర్య కానివ్వండి, అందరూ చాలా అద్భుతంగా వాళ్ళ గాత్రాన్ని అనుభవించారు. అలాగే సాహిత్యం అద్భుతమైన సాహిత్యం. అక్కడ మన కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, లేకపోతే మన కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇంకా శర్మ గారు, వాళ్ళంతా అద్భుతంగా సాహిత్యాన్ని వాళ్ళు పదాలన్నింటినీ, ఎందుకంటే ఇది పదాల యొక్క సమ్మేళనం. శివుడు అంటేనే అది ఒక తెలియని ఒక మనలోనే ఒక శివ తాండవం అన్నీ వింటుంటే అవన్నీ మనకి ఒక తెలియని ఒక వైబ్రేషన్ మనలో తీసుకొస్తుంది. సో అలా పదాలన్నింటినీ సమకూర్చి అంత అద్భుతంగా వాళ్ళు ఆ సాహిత్యం రచించడం జరిగింది. ఓకే బాల సార్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు రావణాసురుడు అహంకారాన్ని అణచడానికి శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు అంటారు. అలాగే పాండవులతోటేమో కృష్ణుడు ఉన్నాడు. అలాగే నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుణ్ణి నాశనం చేశారు ప్రహ్లాదుడు భక్తితో. ఇప్పుడు మన భారతదేశం మీద ఒక ఈవిల్ లాంటి ఒక నెగటివిటీ వచ్చినప్పుడు మా ఇండియన్ సూపర్ హీరో అఖండానా, మీరు మా ఇండియన్ సూపర్ హీరో అని అంటున్నారు అందరూ. అవునండి. అంటే మెయిన్గా మనకి మన సనాతన హైందవ ధర్మం దాని మీద, అంటే మొదటి భాగంలో పిల్లల జోలికి ఎవరు వచ్చినా, అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటాం. అలాగే లేకపోతే ధర్మం జోలికి ఎవరు వచ్చినా, ప్రకృతి జోలికి ఎవరు వచ్చినా ఆ భగవంతుడే పోతాడని మనుషులు పూని ఒక దీనిగా వాడుకుంటాడు, ఒక ఆయుధంలాగా వాడుకుంటాడు ఆ భగవంతుడే అన్నది మనం చూపించాం అఖండలో. ఒక పరికరంగా వాడుకుంటాడని. ఇందులో మన ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం అంటే ఏంటి చాలామంది అంటుంటారు, మాట్లాడుతుంటారు సనాతన హైందవ ధర్మం అని. చాలామంది మన వాళ్ళకి అర్థం కాదు సనాతన హైందవ ధర్మం అంటే ఏంటో. సో దాన్ని ఎంతో, అంటే సినిమా అన్నది ఒక మనిషి తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ ఈ అన్న అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు మనిషి. అప్పుడు మనం ఆలోచించాలి సినిమా అంటే ఏంటి, సినిమా వల్ల మనం ఎలా ఎటువంటి సినిమాలు తీయాలి అన్నది అటు నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, నటులు కానీ ఆలోచించాలి ఎటువంటి సినిమాలు మనం ఇవ్వాలని. సో అటువంటి సనాతన ధర్మం మనం ఇప్పుడు జరుగుతుంటే ఈ సినిమాలో తాకతాళీయం కాదు, ఈ సినిమా కాకతాళీయమో యాదృచ్ఛికమో మొదలుపెట్టిన దగ్గర నుంచి, మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏవైతే ఈ సినిమాలు పొంచి పెట్టామో అవన్నీ కూడా త్వరతో జరిగినాయి కళ్ళ ముందు. అది విశేషం. సో ఇప్పుడు హైందవ ధర్మం అంటే ఏంటి, దాని యొక్క శక్తి, దాని యొక్క గౌరవం, దాని యొక్క పరాక్రమం ఏంటి అన్నది. దాని తర్వాత మన సనాతన హైందవ ధర్మానికి మూలాలైన సత్యం కోసం పోరాడాలి, ధర్మంగా మనం జీవించాలి, లేకపోతే అన్యాయం ముందు మనం తల వంచకూడదు, ఇవన్నీ. సో చాలా అది నేను చెప్పినట్టు యాదృచ్ఛికమో కాకతాళీయమో. సినిమా షూటింగ్ మొదలుపెట్టి మాకు తెలుసా ముందు మేము ఏదైనా బ్రహ్మంగారమా లేకపోతే నాస్ట్రాడామస్మా ముందే ఇట్లాంటి జరుగుతాయని చెప్పడానికి, లేకపోతే తీయడానికి, సినిమాలు పొందుపరచడానికి. సో మేము మొదలుపెట్టాక అన్నీ జరిగినాయి. ఇప్పుడు మొన్న ఇక్కడ కాశ్మీరు గుల్మార్గ్లో అయితే జరిగింది, అవన్నీ మేము ముందే షూట్ చేసాము ఇక్కడ ఈ సినిమాలు, త్వరతో జరిగినాయి అవన్నీ. సో అలా ఇది కాస్మిక్ దేనికైనా అదే శివుడు ఆజ్ఞ లేనిదే ఇంతకుముందు అనుకున్నాం చేమ కూడా కుట్టదు అన్నట్టు ఆయన మమ్మల్ని అందరిని ఎంచుకున్నాడు. ఆయన పరికరాలుగా మమ్మల్ని అందరిని ఎంచుకుని ఇటువంటి సినిమాని తీసి ప్రజలకు అందించండి, ఒక మంచి సందేశాన్ని, మన సనాతన హైందవ ధర్మాన్ని ఏంటన్నది భవిష్యత్ తరాలకు తెలిసేలా దాన్ని ప్రచారం చేయమని మాకు ఈ సినిమాని అప్పగించినట్టుగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా సంయుక్త అందమైన రూపమే కాదు హావభావాలు కూడా ప్రకటించడం. అండ్ ఈ సినిమాలో మీ పాత్ర ఏదైతే ఉందో మహిళలకి సంబంధించి కానీ వాళ్ళని ఇన్స్పైర్ చేసే పాత్ర లాంటిదా, లేదా ఆ యాంగిల్లో
ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? నో, అది పాట రిలీజ్ చేసాం, పాట రిలీజ్ చేసాం మన సాంగ్ బ్రహ్మాండంగా. సో అదేమి ఐటమ్ సాంగ్ ఏం కాదు, అది మామూలుగా ఇంతకుముందు సినిమాల్లో కూడా నేను చేసిన సినిమాల్లో ఉన్నాయి, కానీ ఇది అటువంటి ఐటమ్ సాంగ్ కాదు. ఇది ఒక సందర్భానుచితంగా ఆ సినిమాలో వచ్చే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పుట్టినరోజు పండుగ జరుగుతున్న సందర్భంగా వచ్చే పాట అది. ఇది డైరెక్టర్ గారు ఎలా రాశారంటే, నా క్యారెక్టర్ గురించి నేను ఏమైనా చెప్తే అది స్టోరీ లైన్ నేను చెప్పాలి. ఓకే, అది ఇలా అవుతుంది ఈ సీక్వెన్స్. సో నాకు ఒకటి ఏంటంటే, మై క్యారెక్టర్ విల్ కమ్ ఇన్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. సో కొంచెం సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఐఎమ్ లుకింగ్ ఫర్ హిస్ ఎక్స్ప్రెషన్ బికాస్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్ స్టోరీలో ఉన్నది. కానీ ఒక సర్ప్రైజింగ్ మూమెంట్లో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ లాగా మై క్యారెక్టర్ విల్ కమ్ అండ్ విల్ బీ వెరీ డిఫరెంట్. నేను ఇలా ఒక క్యారెక్టర్ ఇట్లాంటి ఒక సీక్వెన్స్ నేను ఇప్పటివరకు నేను చేయలేదు. అబ్సల్యూట్లీ. ఇలాంటి సినిమాల్లో కొంచెం డివైన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏమైనా రెఫరెన్సెస్ తీసుకోవడం, హోంవర్క్ చేయడం లాంటి జరిగిందా? No, fortunately, I don't have to do any extra homework for something related to this. I mean, because that's something that's part of my life. So just because I'm doing a film, I don't have to do an extra homework because this is part of my life. ఇప్పుడు నేను వేరే ఏమైనా ఒక పోలీస్ క్యారెక్టర్ అట్లాంటి ఏమైనా చేయాలంటే నేను హోంవర్క్ చేయాలి దాన్ని బట్టి. బట్ దిస్ ఇస్ లైక్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ దిస్ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యేప్పుడు ఐ వాజ్ జస్ట్ ఎంటరింగ్ తెలుగు సినిమా. సో మనం కొంచెం అలా ఆలోచిస్తే విల్ బీ లైక్ పెద్ద హిట్ అని తెలుసు అప్పట్లో. అండ్ వెన్ వీ నో దట్ ఆ హైప్ ఆ టైంలో రిలీజ్ అయిన తర్వాత ఆ హైప్ అవన్నీ చూసి మనం అనుకోలేం కదా, కొన్ని యూనో ఇయర్స్ తర్వాత మనకు కూడా సెకండ్ పార్ట్ వస్తే మనకి ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉంటుంది, విల్ నాట్ థింక్ ఆల్ దాట్. సో అలా ఆలోచిస్తే దట్ ఇన్ ద బిగ్గర్ పిక్చర్ ఇట్ ఆల్ ఫీల్స్ గుడ్ అండ్ నైస్. ఎగ్జాక్ట్లీ, ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్. ఫస్ట్ చూసినప్పుడు అఖండ చూసినప్పటికీ అందరికీ అసలు ఒక యూఫోరిక్ మూమెంట్ వచ్చేసింది సార్ని చూసి. అవును. సెకండ్ పార్ట్లో నేను ఉంటానని మీకు అనిపించింది అప్పుడు? అసలు ఎలా మనం ఆలోచన కూడా లేదు. సి సో ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు ఈ కాల్ ఈ క్యారెక్టర్ ఎలా యాడ్ చేశారు, బికాస్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ దెర్ ఇస్ అ డిఫరెంట్ హీరోయిన్ and then how that is transitioning. So we are not paired in this movie. So I play a very important character. సో ఆ క్యారెక్టర్ని ఈ స్టోరీలో ఎలా బ్లెండ్ చేశారు ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ మూవీలో. ఐ వాంటెడ్ టు ఆస్క్, మనకి దేవుళ్ళ కథలు ఇవన్నీ తెలియాలంటే అమ్మ, నానమ్మ, అమ్మమ్మలు వీళ్ళే చెప్తారు. మీకు అలా ఎవరైనా చెప్తారు? ఓకే, సో మా చిన్నప్పుడు మా తాతగారు యూస్ టు టెల్ మీ స్టోరీస్. కానీ మా అమ్మమ్మకి ఒక్కటే ఒక స్టోరీ తెలుసు, హిరణ్యకశిపు. సో షీ యూస్ టు డూ దిస్. ఎప్పుడు నేను అడిగినా బట్ ఐ యూస్ టు హ్యావ్ లిసన్ టు దట్, ఐమ్ నాట్ ఎక్సాజరేటింగ్, సమ్ 500 times. అదే కదా, అదే కదా. She only knows one poem she used to tell me, and this Prahaladudu, and then she used to make that into a child, అంటే ఒక చిన్న పిల్ల. నేను చిన్నప్పుడు how she used to say is in the story they'll ask, no, is he inside this pillar? Then so my amma used to be it like, is he there in the fan? Yeah. Is your God there in the fan? So ala marchkuni she used to tell that story anamata. But my grandfather used to tell me a lot of story, but other than that I used to read a lot. అందుకే ఈ రోజుకి చూడు భలే గుర్తుండిపోయింది. ఫ్యాన్ చూసినప్పుడు హిరణ్యకశిపుడు గుర్తొస్తాడు. No, not that. Other than that also I have read Mahabharata, so I read it on my own. Amazing. ఆవిడికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ బాగా పర్యటిస్తూ ఉంటుంది. ఈ ఏవైతే ఈ క్షేత్రాలు ఉన్నాయో, పుణ్యక్షేత్రాలు ఇవన్నీ వెరీ రిలీజియస్ యు ఆర్, అండ్ జస్ట్ టెల్లింగ్ us that you keep on touring. అవునండి. ఇవన్నీ బాగా పుణ్యక్షేత్రాలు. Yes, I do, but more than that my sadhana is a very different journey. So I learned Kashmiri Shaivism.
So that learning is there on సో మీ లైఫ్లో కూడా శివుడు ఉన్నాడు. 100%. దట్స్ వాట్ బ్రాట్ యూ హియర్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. Yeah, that's for me. కాస్మిక్ ఎనర్జీ అంతే, కాస్మిక్ ఎనర్జీ. See, for me, it's a reality. For me, the Shiva or Shakti is a reality with which I live. So it's not an extra force. It's not a myth. Obviously, it's my existence. It's in my breath. బ్యూటిఫుల్. you're almost in the spiritual journey. Not almost. I was always in the spiritual journey from a very young age, and then I've been learning and practicing Kashmira Shaivism for the last 5 years. Yeah, but never said that in any interview. We got it. Today in the last interview, I Om just Namah said. Shivaya. Shivudu only made us get that out. అంతే అంతే. ఓకే బాలా సార్, నా అసలు అఖండ తాండవానికి కథ ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే ముఖ్యంగా ఈవిడ హర్షాలి పాత్ర ఆ సినిమాలో ఉండిపోయింది. దాంట్లో చివరిలో అంటాను నేను, మీకు ఎప్పుడు ఎటువంటి అవసరాలున్నా నన్ను ఒకసారి తలుచుకో, నేను నీ ముందు ప్రత్యక్షం అవుతాను అలా అంటాడు. అది ముందుగా మాకు అది ఒక తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టు ఆ పాత్ర లాగితే మొత్తం కథ అంతా వచ్చేసింది మాకు. ఏదైతే మన కోలమానం ఉంటుందో సినిమా ఎంతసేపు మనం కూర్చోబెట్టాలి జనాన్ని అన్నది ఇంపార్టెంట్. ఇవాళ చూస్తున్నాం 3 గంటలు దాటి సినిమాలు కథ ఉంటుంది, కానీ ఒక చిన్న పాయింట్ దాన్ని 3 గంటల పైన సినిమాలు ఏంటో అర్థం కాదు. మేము ఇప్పటికి ఇంత పెద్ద సినిమా తీసి, పెద్ద సినిమా అంటే ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు దాంట్లో ఎందుకు పెద్ద అంటున్నానంటే, అఖండ మొదటి భాగం విడుదలైంది కోవిడ్ టైంలో, పాండమిక్ టైంలో. ఇప్పుడు ఎవరికి ధైర్య సాహసాలు సినిమాలు వాళ్ళ సినిమాలు విడుదల చేయడానికి ఎవరికి అంత ధైర్య సాహసాలు రాలేదు. చూస్తారా అసలు జనం బయటకు వస్తారా, ఆ మూడ్లో వచ్చి చూస్తారా అన్న ఒక భయం, ఒక ధైర్యం లేక అప్పుడు మేము ఈశ్వరుడి మీద భారం వేసి సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. అఖండమైన విజయం సాధించింది. అలాగే ఈ సినిమా తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయినాయి. మన తెలుగులో కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, టాలీవుడ్ కానివ్వండి, కాలీవుడ్ కానివ్వండి, ఏది ఎక్కడన్నా మనకి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో అదొక నమ్మకం మాకు. సో ఈ సినిమాలో మీ పాత్ర ఉంది కాబట్టి ఈ నీడిమ్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్. నాకు మామూలు సినిమాల కంటే కొంచెం పెట్టుకుంటా ఎక్స్ట్రా, ఎందుకంటే నా సినిమాలన్నీ కొంచెం లార్జర్ దెన్ లైఫ్ అన్నీ. ఈవిడ ఎలా వచ్చింది మళ్ళీ ఆ సినిమాలోకి అంటే ఈ తండ్రి దగ్గర రావడం, దాంతో అఖండతో పెద్దనాన్నతో ఎలా ఈవిడికి అంటే ఎలా కలవడం జరుగుతుంది, అందులో ఈవిడ పాత్ర ఏంటి, ఇవన్నీ అంటే చెప్పినట్టు ఇప్పుడు మూసుంత వరకే. కరెక్ట్. ఒకసారి తెరిచేసామా అంతే, మొత్తం అంతే కథంతా మీరు చూస్తారు. సినిమా థియేటర్లో చూస్తారు. అంటే ఖచ్చితంగా ప్రమోషన్స్లో కానీ, ట్రైలర్లో కానీ, ప్రీ రిలీజ్లో కానీ మాకు అర్థమైంది, ఒకటి బలంగా సనాతన ధర్మం, ఒకటి ధర్మరక్షణ, అలాగే పేట్రియాటిజం, మన దేశాన్ని పరిరక్షించుకోవడం, అలాగే ఒక తల్లి ప్రేమ, మదర్ సెంటిమెంట్ కూడా బలంగా కనబడుతుంది. ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, అదే తల్లి పాత్ర నేను చూస్తాను స్క్రీన్ చాలా అద్భుతంగా. అది అంతవరకే. అది ఏ పాత్ర అయినా సరే, ఏ పాత్ర అయినా సరే. అంటే మీ ముందు నిలబడాలంటే ఒక విలన్కి చాలా మనోబలం ఉండాలి, బుద్ధి బలం ఉండాలి, అండ్ విగ్రహ బలం కూడా ఉండాలి. ఒక విలన్ చేయాలంటే ఒక భారీ కాయం ఉండాలి. బట్ ఆది పినిశెట్టిని చూస్తే నిజంగా భయం వేసింది సార్. సో ఆయన పాత్ర ఎలా ఉంటుంది అండ్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్ అండి. ఒక్కడని కాదు, సినిమాలందరితో కూడా పనిచేయడం అదొక థియేటర్ అనుభూతి. అంటే మనం అఖండ పార్ట్ 1 ఇది సీక్వెల్, దాంట్లో ఫస్ట్ ఒక ప్రీక్వెల్ వస్తుంది. అదే యంగ్ గెటప్ చూపించాం కదా, దీంట్లో కూడా ఆ అఖండ మొదటి భాగం క్యారెక్టర్ కూడా చూపించడం జరిగింది. అది అక్కడ ఏంటన్నది అక్కడ ఆల్రెడీ అక్కడ ఆది గారితో అక్కడ వాళ్ళు కలవడం ఏమవుతుందన్నది చూస్తారు రేపు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ పాత్ర, తర్వాత ఈ పాత్రలో వచ్చే ఈ అఖండ పాత్ర అయితే ఉందో దాంతో మళ్ళీ ఎలా కనెక్ట్ చేశారన్నది సస్పెన్స్. అదే కరెక్ట్. కానీ ప్రమోషన్స్ మాత్రం 5 భాషల్లో రిలీజ్ అవ్వడం ఏంటి సార్? వరల్డ్ వైడ్గా అమేజింగ్ ప్రమోషన్స్ అంటున్నారు. అందరూ వెళ్ళేది గోవాకి, గోవా ఎయిర్పోర్ట్లో మీరే,
ఫ్లైట్లలో మీరే, ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్స్లో, అమెజాన్ బాక్స్లో మీరే, ఎవ్రీవేర్ యు ఆర్ గ్లోయింగ్ అండ్ షైనింగ్. ఎందుకలడు అంద లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు కలడు. ఖచ్చితంగా ఎందెందు వెతికినా అందందే కలడు అనడానికి, ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ చేయడానికి 4వసారి మీ నిర్మాతలు మిమ్మల్ని నమ్మి చేసినందుకు గాను వాళ్ళ గురించి ఏమంటారు సార్? నిర్మాతలు మంచి అభిరుచి ఉన్న నిర్మాతలండి. ఎప్పుడు మంచి సినిమాలు చేయాలి, ఆ సినిమా అంటే ఒక ప్యాషను, మంచి సినిమాలు చేయాలన్న ఒక మంచి టేస్ట్ ఉన్న నిర్మాతలు. ఖచ్చితంగా. అండ్ సంయుక్త, యూ షుడ్ టెల్ అస్, ప్రతిసారి బాలయ్య బాబు గారితో అందరూ దెల్ బి వెయిటింగ్ టు గెట్ అ రోల్ ఆయన సినిమాలో చేయాలన్నా. సో మీకు ఎలా అనిపించింది ఒకటి, అండ్ వాట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ సీన్? మళ్ళీ దగ్గర ఇంతవరకు ఇచ్చా కథ చెప్పకుండా లొకేషనో లేదా మాకు అలా అలా కొంచెం చెప్తే ఏదో My సంతోషపడుతుంది. character is related to her character. ఓకే, లింక్. ఓకే, That much is We'll good. connect the dots. Yes, now that much is good. దట్ షుడ్ బి గుడ్. కరెక్ట్. బాలా సార్, మీకు మోస్ట్ మెమరబుల్ సీన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ త్రిశూలం ఫైట్ మాకైతే భయం వేసింది, ఆ చలిలో ఆ మంచులో ఫైటింగ్, దెన్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వేర్ భారతదేశం మన రక్షణ, టెర్రరిస్టులు, ఆ సీన్ వాజ్ అమేజింగ్. బట్ పర్సనల్గా మీకు? ఒకటని కాదండి, ప్రతి సన్నివేశం నేను అందులో అనుభవిస్తూనే ఆనందిస్తూనే అందులో పరకాయ ప్రొఫెషన్ చేసిందే. ప్రతిదీ ఒక ఫైట్ అన్న ఫైట్ కిందకి రాదు అది. అదొక ఫైట్ కోసం ఏదో జనం కోసం కావాలి ఫైట్లు, ఏదో 4 ఫైట్లను 5 పాటలను 6 పాటలను కాకుండా ఇప్పుడు ప్రతిదీ దానికి సందర్భానుచితంగా పోరాటాలు కానీ అవన్నీ ఉండను. సో బాగా గుర్తుండిపోయే సీన్స్, అందరికీ కంట నీరు తెప్పించే సన్నివేశం తల్లి కొడుకుల మధ్య ఒక సన్నివేశం ఉందండి. అద్భుతమైన సన్నివేశం. అసలు చూస్తారు రేపు, ఎందుకంటే ఎవరు ఊహించరు అటువంటి సన్నివేశం. ఎంతో అద్భుతంగా దాన్ని ఊహించి దాన్ని తీయడం, దానికి రూపకల్పన చేయడం జరిగింది. అంత అద్భుతంగా చిత్రించడం జరిగింది. అలాగే క్లైమాక్స్లో డైలాగులు అయితే ఏమన్నా మొన్న టీజర్లు కూడా రిలీజ్ చేసాం. అలాగే ఒకటని కాదు, ఒక సన్నివేశం కాదు, అన్నీ మన ఆది గారితో సన్నివేశాలు అయితేనేమి, లేకపోతే మా మధ్య ఉన్న నాకు సంయుక్త మధ్య ఉన్న చిన్నపాటి ఎంటర్టైన్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్ అయితేనేమి, ఒక హర్షాలి నా మధ్య ఉన్న ఇద్దరి మధ్య, అంటే తండ్రి పెదనాన్న, అంటే ఈ అఖండ పాత్ర ఇద్దరు కవులను, కానీ ఇద్దరితో ఉన్న సన్నివేశాలు అయితేనేమి చాలా అద్భుతం. ఎక్స్ట్రాడినరీ తీయడం జరిగింది, ఎక్స్ట్రాడినరీ ఊహించి దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. బాలా సార్, మీ అభిమానులందరికీ తెలుసు మీరు అపారమైన భక్తి, చాలా మీ నరాల్లో, మీ జీవితం అంతా శివమయమే కాదు, అందరి దేవుళ్ళని ఆరాధిస్తారు. మీ జీవితంలో శివుడు ఇంపార్టెన్స్ ఏంటి? అంటే వాగ్రత సంపర్తం, వాగ్రత ప్రతిపత్తే జగత్తు పితరు వందే పార్వతీ పరమేశ్వరం ఉంటాం. తల్లిదండ్రులు కనిపించే పార్వతీ పరమేశ్వరుల స్వరూపాలు. నా గాయత్ర పరం మంత్రం నమ్మతు పరదేవత నారే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం, అది తల్లి ప్రార్థన. తండ్రి ప్రార్థన వచ్చి అస్మాత్ పార్థివత ప్రాదుర్భుతన భక్తి గురుణ సంతుర్ మాంసి శాస్త్రం తస్మే సర్వజ్ఞ మూర్తి పిత్రే. అంటే సగం దేహాన్ని ఇచ్చింది ఆ తండ్రి. మంచి గురువులు దగ్గర శుశ్రూష చేసి జ్ఞానాన్ని విద్యని పొందమని, దాంట్లోనే ఒక భాగం మన సనాతన హైందవ ధర్మం. అంటే మన వాళ్ళు చాలామంది ఉన్నారు గొప్ప, మన వేదాలు మామూలు కావు. అప్పుడు ఆయన దండిబట్ల విశ్వనాథ్ శాస్త్రి గారు అయితేనేమి, ఆయనప్పుడు నాజీలు హిట్లర్ ఉన్న టైంలో ఆయన్ని కిడ్నాప్ చేసి జర్మనీకి తీసుకెళ్ళి, ఈరోజు కూడా జర్మనీ క్యాపిటల్ బర్లిన్లో ఈ అక్కడ ఆయన చిత్రపటం, ఇప్పటికీ ఆయన ఫోటో ఉంది అక్కడ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో, ఇవాళకి ఆయన ఫోటో ఉంది. అంటే మన వేదంని తర్జుమా చేసి
ఎలా వాళ్ళు ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఇవన్నీ ఒక కంప్యూటర్ని కనిపెట్టారు, ఎలా ఇవాళ ఆ పెద్ద కంప్యూటర్కి గదికి 2 ఇంతలు ఉండేదండి ఆ రోజుల్లో. దాన్ని ఎలా అలాగే న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ కూడా మన వేదంలో నుంచే, మన అధర్వణ వేదంలో నుంచే దాన్ని తర్జుమా చేసి వాళ్ళు కనిపెట్టింది. అలాగే ఇప్పటికీ మనం మెల్బోర్న్ కదా వెళ్తే యూనివర్సిటీ ఆఫ్ అది సర్జన్స్ ఏదో ఉంది అక్కడ చూడని అప్పుడు ఆ రోజుల్లో మరి ఆయన ఇవాటికి ఆయన స్టాచ్యూ ఉంది అక్కడ, బస్ట్. ఆయన ఒక ఋషి. అంటే మరి ఎనస్థీషియా అది లేకుండా ఎలా ఆపరేషన్ చేసేవారు ఆ రోజుల్లో. ఫాదర్ ఆఫ్ రైనోప్లాస్టీ, సుశ్రుత సంహిత. సో శుశ్రూషుడు ఇవన్నీ చాలా గొప్ప వాళ్ళు. మీ వేదాల సారాంశాన్ని వాళ్ళు సరైన సారాంశాన్ని తీసుకుని, ఓకే, అంటే అధర్వణ వేదం వరకు చెప్తున్నాను. వేరే సామవేదాలు ఉన్నాయి, యజుర్వేదాలు ఉన్నాయి, ఋగ్వేదం ఉంది, అదంతా వేరు అలా. సో అలా మన భావి తరాలకి దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలంటే సినిమా అంత గొప్ప మాధ్యమం ఇంకోటి లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు, ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలా మనిషి సతమతం అవుతున్నాడు, ఎలా వాళ్ళకి బరువు కాంపిటీషను, దాంట్లో అది కాకుండా వాళ్ళు ఎలా గుంజుకుపోయింది ప్రపంచం. ఆ గుంజుకుపోయిన ప్రపంచాన్ని ఎలా సరిగ్గా వాడుకోవాలి దాన్ని. ఇప్పుడు ఏ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి ఏమిటి అని దాన్ని మనల్ని సరైన మార్గంలో తీసుకెళ్లే సినిమా మన అఖండ తాండవం. ఓకే, వన్ థింగ్ అబౌట్ బోయపాటి శ్రీను గారు, ఆయన అసోసియేషన్ మా అందరికీ తెలుసు, మీరు ఎక్కువ డిస్కషన్స్ ఉండదు, బట్ మాకు తెలియని విషయం ఒకటి చెప్పండి బోయపాటి గారి గురించి. ఆయన కథ చెప్పే విధానం కానీ ఆయన ఆలోచన కానీ ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుందండి. చెప్పేది కూడా నేను ఎలాగా ముందు ఆయన వచ్చి నన్ను గమనిస్తాడు. ఆయన ఇప్పుడు ఒక సినిమా అయిపోయింది మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాం, ముందు రోజు ఒక పూట వచ్చి గమనిస్తాడు నన్ను ఆయన. నేను ఏదో ఒక ఆవేశంగా మాట్లాడుతుంటాను. ఎందుకంటే నాకు చాలా సినిమాలు చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు అయితేనేమి, అవి తెలుగు కావచ్చు, లేకపోతే హిందీ సినిమాలు కావచ్చు, లేకపోతే హాలీవుడ్ సినిమాలు కావచ్చు, నాకు చాలా అపారమైన అవగాహన ఉంది సినిమాల గురించి. నాకున్న వైబ్రేషన్స్, ఏదో ఆవేశంగా మాట్లాడుతుంటా, నా హావభావాలు ఆంగికం కానీ నా వాచకం కానీ ఏదో పట్టేస్తాడు ఆయన. ఆ ఆంగికము ఆ వాచకం పట్టేస్తాడు ఆయన. మీ బాడీ లాంగ్వేజ్ బాగా తెలుసు, బాగా ఆయన తెలిసినంత ఎవరికి తెలియదు. పట్టేస్తాడు ఆయన దాన్ని, పట్టేసుకొని దాని నుంచి ఒక కథ వచ్చేస్తుంది మాకు. అంత ఈజీ మాకు కథ చేసుకోవడం అనేది. దాని గురించి ఎక్కువ డిస్కషన్స్ మళ్ళీ అంతా ఉండదు. మీరు కన్విన్స్ అయిపోతారు ఆయన చెప్పిన దానికి. ఇక మొత్తం కథ చెప్పడం ఆయన నాకు అసలు ఎప్పుడు మొత్తం కథ విన్న సందర్భమే రాలా నాకు. మొత్తం కథ విన్న అసలు సందర్భమే రాలా నాకు. ఇది ఇట్లా అనుకుంటాం బాబు అంటారు, ఒక గైడ్ అంటాను, వెళ్ళిపోదామండి ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ఎప్పుడు నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు, గెటప్లు ఎప్పుడు, టెస్ట్ షూటింగ్ ఎప్పుడు, అంతే. అంటే ఆయనలో కూడా బాగా ఆవేశం ఉంది. మరి వచ్చేది ఎక్కడి నుంచి పెద్ద కాకాని, అదే పక్కనేమో ఈయనున్నాడు నరసింహస్వామి, అక్కడ వాళ్ళంతా మళ్ళీ అసలు ఒకప్పుడు మనకు తెలిసింది పల్నాడంతా ఒకప్పుడు శైవులు, వాళ్ళ అదే నాగమ నాయకుడు కానివ్వండి, నాగమ నాయకురాలు బ్రహ్మనాయుడు గారు కానీ, అవన్నీ ఆ గడ్డ నుంచి అక్కడి నుంచి వచ్చాడంటే ఆయన ఆవేశం ఉంటుంది. మాకు బాగా కుదిరిందండి ఆ పొంతన మా ఇద్దరికి బాగా. ఆయన కూడా నాలో ఎంత ఆవేశమో అంత ఆవేశం ఉంది ఆయనలో. అదే ముఖ్య కారణం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మీ అభిమానులు, సో మీ ఫ్యాన్స్ అందరికీ అఖండ తాండవం రిలీజ్ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటి? వాళ్ళు చెప్తున్నాను, నేనేం చెప్పనండి. అంటే ఫ్యాన్స్ అది ఇప్పుడు ఏంటంటే సినిమా అన్నది ఒక భాషా తేడా భేదం కానీ, ఇవాళ మనం ఆ పాన్ ఇండియా, ఇది ఒక తెలుగు పరిశ్రమకు సంబంధించిన సినిమా కాదండి, ఇది యావత్ భారతదేశపు ప్రజలకు సంబంధించిన సినిమా అఖండ తాండవం అన్నది. సో ఇవాళ ఈ సనాతన ధర్మం ఉన్నది, సనాతన హైందవ ధర్మం ఉన్నది, నేను చెప్పాను మేము ముందు అనుకున్నంత చిత్రీకరించడం పూర్తయ్యాక అన్ని జరిగినాయి సన్నివేశాలు, ఏమి జరుగుతున్నాయో వాటికి ఎలాగో అంత కాస్మిక్ కనెక్షన్ అంటాం. సో అలా ఈ యొక్క సినిమాని వాళ్ళు ఎప్పుడు ఒక భాషా భేదం కానీ సినిమా అంటే
ఒక ఏమంటాం భాషాభేదం కానీ, లేకపోతే ఆడమ్మగా తేడా కానీ, లేకపోతే పండిత పామనాది పట్టువిడుపులు కానీ, దానికే దారిద్రాది తారతమ్యములు కానీ, దురభిమానులన్న అడ్డ గోడ ఉండదు ఇటువంటి సినిమాలు. నేను చేసిన ఏ సినిమా అయినా సరే, ఎందుకంటే నాకు అదృష్టం వరుసగా 4 హిట్లు ఇవ్వడం, అఖండ తర్వాత వీరసింహారెడ్డి తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, తర్వాత డాకు మహారాజు, తర్వాత వాళ్ళ అఖండ తాండవం అని అంటే ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ నాకెప్పుడు నేను అటువంటి ఆలోచించను. ఏ సినిమా ఇవన్నీ వాటికి దూరంగా ఉంటాను నేను. ఎందుకంటే నాకు అపారమైన అనుభవం ఉంది. దాన్ని నేను మన దర్శకులకి వాళ్ళకి చెప్పడం, నెక్స్ట్ మళ్ళీ మొదలు పెడుతున్నా. మల్లేని గోపిచంద్ గారిది ఆల్రెడీ మనం ముహూర్తం చేసాం. సో నాకు అదృష్టం, అది చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా డెఫినెట్గా ఇంకెన్నో ఉన్నాయి కథలు. ఏమైతే ఇప్పుడు నా సినిమా కథలు ఎలా ఉంటాయంటే పంచపక్ష పరమాన్నంలాగా ఉండాలి. ఏదో కట్టె కొట్టే తెచ్చేలాగా కాదు, అది ఓకే చేసే వరకు కట్టె కొట్టే తెచ్చే ఆ తర్వాత ఉంటుంది చాటంతా కథ. కానీ అన్నీ సమపాళ్ళల్లో, ఏ రుచి ఎక్కువైనా ఏ రుచి తక్కువైనా అదన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ, ముఖ్యంగా నా పాత్రలే కాదు నేను చెప్పేది, నా నాయకుడే కాదు, ప్రతి నాయకుడు కానీ, లేకపోతే మా హీరోయిన్స్ క్యారెక్టర్స్ అయితేనేమి, లేకపోతే పక్కన మా క్యారెక్టర్తో సంబంధిత పాత్రలు అయితేనేమే కానీ, వాటిని దృష్టిలో పెట్టుకుంటాం. ముందు వాటిని ఎంతవరకు వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి, ఎంతవరకు ఆ పాత్రలో ఉండాలి ఈ సినిమాలో అనేది అన్నీ చేసుకుంటూ వెళ్తాం. అమేజింగ్ సార్. మరి ఇక అఖండ తాండవం అఖండ విజయాన్ని సాధించాలి అని, అలరించాలి అని, అండ్ ఈ సినిమా నుంచి మేము కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉండి పాటించాలని కోరుకుంటున్నాను సార్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.